హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ సప్న బ్లాగ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చానండి. ఈరోజు అయితే రసగుల్లా చేయబోతున్నానండి. చిన్నప్పటి ఇష్టంగా తినే రసగుల్లాలు అయితే చేయబోతున్నాను. జ్యూసీగా సూపర్ టేస్ట్ రసగుల్లాలు అయితే చేయబోతున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. పర్లేదు, బాగా వచ్చేవి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోని అయితే ఫస్ట్ అయితే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు రెసిపీ ఎలా అనేది చూద్దామండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి నేను 1 కప్ మైదా పిండి అయితే తీసుకున్నానండి. 1 కప్ కూడా కొద్దిగా తక్కువ ఉంది మైదా పిండి తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మనము కొద్దిగా బేకింగ్ సోడా అయినా సరే వంట సోడా అయితే వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది, రెడ్ కలర్ కూడా ఉంటుంది. సో రెడ్ కలర్ వేసుకుంటేనే కలర్ఫుల్గా బాగుంటుంది లుక్ అనేది కూడా. సో ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఒకసారి బాగా పిండిని అయితే కలుపుకుంటాను చేయితోని, పొడి పిండిని. సో కలుపుకున్న తర్వాత మనము కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి బాగా. సో ఒకటేసారి అన్ని నీళ్ళు వేసి కలిపోద్దండి, కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో మనము చపాతీకి ఎలా చేసుకుంటామో పిండి ప్రిపేర్ అలా చేసుకుంటే సరిపోతుందండి. సో నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను, చూడండి, కరెక్ట్గా చేసుకున్నాను నేనైతే. సో ఇక్కడ మనము దీనికి కొద్దిగా ఆయిల్ వేసి కూడా కలుపుకోవాలండి పిండి. సో మీ ఇష్టం అండి, నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు పిండిని. సో కొంచెం ఆయిల్ వేసి పిండి అయితే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటాను. సో దీనికి మీరు ఇంకా 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఓన్లీ మైదా పిండి అంతే వేసుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము పాకానికి రెడీ చేసుకుందాము. సో పాకానికి అయితే నేను మైదా ఎంత తీసుకున్నాను దానికి సగం అయితే షుగర్ అయితే తీసుకున్నాను. మీరు సేమ్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను అదే కొలతకు నీళ్ళు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనము పాకం అయితే రెడీ చేసుకుందామండి ఫస్ట్. సో పాకం రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు నేను కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుంటాను పాకం లోపలికి. సో మీ ఇష్టం అండి, ఇష్టం ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇక్కడ నిమ్మరసం కూడా వేసుకున్నాను. ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది మనకు. సో ఇక్కడ రసగుల్లకు మనం ప్రిపేర్ చేసుకుందామండి. రసగుల్లా అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చపాతీలాగా రౌండ్గా చేసుకొని, మనం చపాతీ ఎలా చేసుకుంటాం ఆ విధంగా చేసుకోవాలండి. కొద్దిగా పొడి పిండి వేసుకొని. సో ఇది పల్చగా చేసుకోవద్దండి, కొద్దిగా లాముంటేనే బాగుంటుంది రసగుల్లాకి. చేసుకొని ఏదైనా ఇలా క్యాప్ తీసుకొని మనం ఇలా రసగుల్లాలు అయితే చేసుకోవాలండి. చిన్నగా రౌండ్ ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు మీరు, తీసుకొని ఇలా రసగుల్లాలు అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా. సో ఇది నాది కొద్దిగా రౌండ్ లేదండి, కొద్దిగా డబ్బాలాగా ఉంది చౌక్. సో ఇలా చేసుకుంటే మనకు తొందరగా అయిపోతానండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసావో. కొద్దిగా ప్రెషర్ వేసామనుకోండి తొందరగా అవి రిమూవ్ అయిపోతాయి. సో మొత్తానికైతే నేను రసగుల్లాలు అయితే రెడీ చేసుకుంటానండి ఇప్పుడు. సో ఇవి ఒక పక్కన పెట్టేసుకుంటాను ఒక బౌల్లోకి. సో నెక్స్ట్ కూడా సేమ్ అదే విధంగా చేసుకుంటాను. సో ఇక్కడ చేసుకున్నాను చూడండి, లాస్ట్ ఇది. సో దీన్ని కూడా కట్ చేసుకుంటాను అన్ని మొత్తానికి రసగుల్లాలు అయితే. నాకు ఇవి చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడైనా సరే నేను బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇంట్లోనే ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాను. సో మా అక్షయ్ అయితే కూర్చున్నాడు వాడు తినడానికైతే. సో ఇక్కడ మొత్తానికైతే రసగుల్లాలు మనకు కట్ చేసుకునేదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలండి. సో ఇన్ని అయ్యేవండి నాకు రసగుల్లాలు. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు రసగుల్లాలు అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు. సో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట.
సో బాగా కాల్చుకోవాలండి రెండు వైపులా. సో మీడియం కాల్చుకుంటేనే బాగుంటుందండి. గట్టిగా ఏంటంటే మనకు ఆ పాకం అనేది దానికి అబ్జర్వ్ అయితే చేసుకోదన్నమాట. సో అందుకే మీడియంకి చేసుకుంటేనే బాగుంటాయి ఇవి. మీడియం ఫ్రై చేసుకోవాలి. సో ఒకసారి బాగా కలుపుతూ ఉండాలండి, మాడుకొని వస్తాయి ఒక్కోసారి బాగా. సో ఇప్పుడైతే మనకు ఇవి రెడీ అయ్యండి. నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో చాలా ఈజీ అండి, సింపుల్గా. దీనికి అంత కష్టమేమీ ఉండదండి చేసుకోవడానికి అయితే. సో నేను ఇక్కడ చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతున్నాయండి, అవి పోతున్నాయి. సో ఇక్కడ మొత్తానికి అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ పాకం లోపలికి అయితే వేసుకుంటున్నానండి రసగుల్లాలు. సో పాకం నాది కొద్దిగా థిక్ అయిందండి, మీరు కొద్దిగా పల్చగా చేసుకోండి. సో ఎందుకంటే అబ్జర్వ్ అయితే చేసుకోదన్నమాట థిక్గా ఉంటే పాకము. నన్ను కొద్దిగా ఇంకా కొద్దిగా పల్చగా చేసుకుంటే బాగుండేదేమో అని అనిపించింది. కొద్దిగా గట్టిగా అయింది, ఫస్ట్ టైం చేశానండి నేను. సో అందుకే నాకు అంతగా అర్థం కాలేదన్నమాట. సో ఇక్కడ మనము ఇది ఒక 15 నిమిషాలు 20 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత చూపిస్తానండి నేను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు పొడి చేసుకున్న షుగర్ కూడా వేసుకోవచ్చండి పైన, లేకపోతే డైరెక్ట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. చూడండి చక్కగా వచ్చాయి నాకైతే రసగుల్లా. సో చాలా సూపర్గా వచ్చాయి, కలర్ఫుల్గా. కొద్దిగా పాకం పల్చగా ఉంటే ఇంకా బాగుంటుందని అనిపించింది నాకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.